ఏంటంటే జనరల్ గా మారుతారండి. మద్యం దుకాణాల్లో అసలు ఫోన్ పేలు లేవు, క్యాష్ ఇవ్వమంటున్నారు, ఈ డబ్బులన్నీ ఏడిగిపోతున్నాయి. పక్కన ఏటీఎంలు కూడా పనిచేయట్లేదు. వాడు పొద్దు నుంచి స్వయం కృషిలో చిరంజీవిలో చెప్పులు కుట్టుకుని జేబులో డబ్బులు ఎట్టుకుంటారు కానీ క్యాష్ అంతా బ్లాక్ మనీ వెళ్ళిపోతుంది. ఎలా బ్లాక్ అవుతుంది? సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. సరే, మరి అబ్కారీ వ్యవస్థ దగ్గర నుంచి కొనుక్కుని స్టాక్ ఈ డబ్బులు ఇవ్వకుండాను, లేదంటే అబ్కారీ వ్యవస్థకి వీడికి ఉన్న మార్జిన్ ఎంత ఉందో ఆ పట్టు తెలుసుకోకుండానే అబ్కారీ వ్యవస్థ వ్యాపారం చేస్తుందా? తెలియదు. అది ప్రత్యక్షంగా రాష్ట్ర ఖజానాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ తో జరుగుతుంది ప్రభుత్వ రంగ పరిరక్షణలో. ఇది గమనించమనండి. అబ్కారీ వ్యవస్థ ఇక్కడ మళ్ళీ ఇంకో డ్యూయల్ కూడా ఉంది. సరే, ఆరోపణ చేస్తున్న తెలుగుదేశం పార్టీ మీరు మద్యం షాపులు తగ్గిస్తే మళ్ళీ ఆదాయం ఎందుకు పెరిగిందని కూడా అడుగుతుంది. అదే లాజిక్. అప్పుడు ఆడికి ఏం చెప్పాలంటే, తెగరన వెళ్ళారా చూసుకోండి, ఇక్కడ చంద్ర బ్రదర్స్, ఇక్కడ రేమండ్ షోరూమ్ ఉంటాయి, రెండింటికి చూడండి. గుంపులు గుంపులుగా పొలోమని పొద్దున్నే సాయంత్రం దాకా చంద్ర బ్రదర్స్కి పోతారు. సాయంత్రం కౌంటర్ చూస్తే లెస్. రేమండ్స్ దగ్గర మీరేటువంటి టిక్ టాప్ గా తయారై ఒక 5 వెళ్తారు. ఆడ కౌంటర్ చూసినా లెస్ ఉంటుంది. అంటే కలకల్లాడుతూ కుచేల సంతానంలో లోపలికి వెళ్ళడం కాదు కార్యక్రమం. ఒక సామాన్య మానవుడు రొటేట్ చేసే విధానాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకోమనండి. ఇది తీసుకోకుండా మనం ఏది పడితే అది మాట్లాడుతూ, నేను ఎందుకు చెప్తున్నానంటే, దీని మీద ఒక ఆదాయ వనరుని సృష్టిస్తామని కథలు చెప్తున్న అపోజిషన్ పార్టీస్కి ఉన్న ఆదాయ వనరుల్ని సద్వినియోగపరుస్తూ, ఎందుకంటే గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే మీకు 111% జీతభత్యాలకు చెల్లిస్తుంది ప్రభుత్వం. గతంలో 89.76%. ఈ ప్రభుత్వం కంపారిజన్లోనే ఆర్థిక ఆదాయ వనరులను సృష్టించడం, మేము సంపద సృష్టిస్తామని మైకేల్ జాక్సన్లా చెప్పడం కాదు. ఇప్పుడు 2.5 సంవత్సరాల సంపత్తునే 3,54,000 కోట్ల దగ్గర సంక్షేమం అందించిన ఈ ప్రభుత్వం ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో కనుక నిజంగా సంపద సృష్టించబడితే ఎంత 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 ప్రజలకు సంక్షేమం చేయబడుతుంది. ఈ సంక్షేమ పరంగా ఎవడు బ్యాంకుల్లో దాచుకోరు కదా, దాచుకుంది కూడా దగ్గర 4 లక్షల కోట్ల పైచలుగా ఎస్బీఐ అకౌంట్లో ఉన్నాయని ఎస్బీఐ డిక్లేర్ చేసింది. చూపించమంటే దాంతో డిబేట్కి నేను సిద్ధంగానే ఉన్నా. ఈ ప్రాసెస్లో ఓ సామాన్య మానవుడి దగ్గర రొటేషన్లో డబ్బులు ఉంటే వాడు రొటేట్ చేస్తాడా, నిగూఢంగా రాస్తాడా, నల్లధనం కింద పరివర్తన చెందుతుందా? అవుతుంది కదా. ఇప్పుడు మీకు అందుకే కదా సార్ జిఎస్డిపిలు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? కొనుగోలుతనం, అమ్ముబడితనం అండ్ మన ఆర్థిక వనరులను సృష్టించడానికి ప్రజలు పడుతున్న సామాజిక సంఘర్షణ, వీటి అవుట్కమ్మే కదా. ఉత్పాదక రంగం ఇవన్నీ చెయ్యడం వేరు, చేసింది సద్వినియోగపరచడం వేరు. ఈ గమనించి మన ప్రజల్ని చేస్తాం, ఈ టాగుణించమే ఉంటుంది. ఏదైతే వచ్చిందో అది తిరిగి ప్రజలకు ఇచ్చి చూపిస్తున్నారు. రెసిప్రొకేషన్. ప్రజాస్వామ్యంలో నీకు ప్రభుత్వం దేనికి ఇస్తారనుకుంటున్నావు? నీకు నచ్చిన విన్యాసాలు, ఇడ్లీ పాత్రలు అవన్నీ నేను కట్టి ఇది అభివృద్ధి అని చెప్పడానికి కాదు, ప్రజలు నిజంగా సతమతం అవుతున్న దానికి నేను అనే వ్యక్తిగా నువ్వేం చేస్తున్నావు. సరే, మన సిద్ధం గురించి మాట్లాడుతుంది. కమ్ బ్యాక్ టు సిద్ధం. ఇవన్నీ సిద్ధంలో 52 నియోజకవర్గాలు ఉన్న మొత్తం రాయలసీమలో ప్రతి నియోజకవర్గం నుంచి ప్రభుత్వమే బస్సులు పెట్టి, బస్సుల్లో మందు బాటిల్ పెట్టి, గానా బజానా పెట్టి జనాలను తీసుకొచ్చి అదో మీటింగ్ సక్సెస్ అయిపోయింది, ఏదో జనాలంతా మా వైపు సబాస్. 3 బస్సులు అడిగిన దగ్గర పంచాయతీలో 10 బస్సులు కావాలన్నారు, నిలబడ్డారు. ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్కి మనమే మాట్లాడుకున్నాం కదా సార్, ఒక సినిమా యాక్టర్ తండోపతండాలుగా జనాలు వస్తారు. ఓ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కాబట్టి భరించారు, ప్రజలు వస్తారు అనుకుందాం. ఎవరండి తను? ఎవరండి? తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇదే వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఒక 10 years టెన్యూర్లో ఒకసారి అపోజిషన్ పార్టీ స్ట్రాంగెస్ట్ గాను 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరు చెప్పినట్టు తండోపతండాలుగా మందు తాగించే తీసుకొచ్చారు. నిరంతరంగా 7 నుంచి 10 గంటల పాటు నిరీక్షణ అన్నది జరుగుతుందా? సభలో ఎంతమంది ఉన్నారో నాకు తెలిసి వరంగల్ సభ ఒక చరిత్ర, కేసీఆర్ తెలంగాణ చరిత్రను తిరగరాసిన సభ ఇది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఈ చరిత్రను తిరగరాసే సభ ప్రాసెస్లో సభలో ఎంతమంది ఉన్నారో బయట ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ 10 గంటలు అంత ఓపిక్గా ఆయన మాట్లాడి ప్రవచనాలు వినడానికి అంత శ్రద్ధ ఉంటుందా? అంత పేషెన్స్ ఉంటుందా? నిజంగా మందే ఇవ్వచ్చు, లేదా బిర్యానీ ఇవ్వచ్చు, మీరు చెప్పిన గానా భజనలు చేయొచ్చు. నేను చెప్పింది వాళ్ళు ఆరోపిస్తున్నా, నేను చెప్పట్లేదు, వాళ్ళు ఆరోపిస్తుంది చెప్తుందా ప్రతిపక్షం. ఆరోపణకే నేను జస్టిఫై చేస్తున్నాను సార్. సంపద సృష్టిస్తాం అని మాట్లాడతారు కదా మా సార్ మైకేల్ జాక్సన్ లాగా మైక్ పెట్టుకుని. అలా మాట్లాడినంత ఉదంతాలు కూడా లేవు కదా. చంద్రబాబు నాయుడు గారు అనే సంబోధించి మాట్లాడాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేరికి కూడా ఈ రోజు కూడా రెస్పెక్ట్ అవ్వని అపోజిషన్ వర్సెస్ వాట్ ఈస్ టాకింగ్. ఓకే, మీరు ఇప్పుడు ఈ ప్రాస్పెక్ట్లో నేను మాట్లాడుతూ ప్రజలకి ప్రభుత్వానికి ఒక బంధం ఏర్పడినప్పుడు ఒక తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిని ఏ విధంగా ఆస్వాదించుకుంటున్నారో చూడండి. జస్ట్ లైక్ పండగకి ఇంటికి వెళ్తే ఇంట్లో అమ్మ ఊరి నుంచి మీరు వెళ్ళండి, ఊర్లో ఉంటుంది, సెద్ద ఉంటుంది, మంచి దాన్ని ఏమంటే సెద్ద అంటున్నాను కానీ
అదేంటి పులిహోర మనకి ఇష్టమైన ఏదో చేస్తారు కదా, ఎంత సహనంతో ఉంటాం. అదే విధంగా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను నాకు లాస్ట్ వరకు నేను ఐ వాజ్ ఆల్సో యాంగ్షియస్లీ వెయిటింగ్ రైతు రుణమాఫీ ఫైనాన్స్ చేస్తాడని. నేను ఎక్స్పెక్ట్ చేశా. అంటే చాలా నేను ఎందుకుందంటే మళ్ళీ చెప్తున్నాను సార్, ద పల్స్ ఆఫ్ ఎలక్షన్స్ హాస్ నాట్ స్టార్టెడ్ ఎట్. నేను ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటా సార్. నేను ప్రభావితం ఏంటంటే నాకు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మనోడు నాకు అత్యంత ఆత్ముడు. నేను హీఈస్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఇవాళ వాళ్ళ అబ్బాయికి టికెట్ కూడా ఇచ్చారు తెలుగుదేశం, డంకా పలాస్ అని. ఎవరిగా ఊరిని డాపులేక ఉన్నాడు, ఎప్పటికి మళ్ళీ టికెట్ లేదు, మేము ఖచ్చితంగా పనిచేయాలి. ఆయన సభకి వెళ్ళాడు. హ్యాపన్ టు బి తోబుదూరు ప్రకాష్ రెడ్డి గారికి ఫ్రెండ్ అతను. నా భూతో నా భవిష్యత్ ప్రసాద్. నేను మా వాడికి చెప్పాను, మనకి సభకు నమస్కారం, మొన్న తగలెట్టుకోకని. సో సభ తర్వాత టీడీపీ నేను ఒకటే మాట చెప్తాను సార్, ఒక ముఖ్యమంత్రి కొడుకులు రాష్ట్రంలో అధికారం కోసం అర్రులు చేసే పార్టీల వెనకాతల దేహేం తిరుగుతున్నారు. మా శశిధర్ రెడ్డి అనుకోండి, ఒక కోట్ల తర్వాత ఇవాటికి కూడా వాళ్ళు స్వయం ప్రతిపత్తితో ఎదిగిన విధానం లేదు. ఇక్కడ ఒక రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ లెగసీ అన్న దాన్ని పణంగా పెట్టి హరిహరాదాలను ఎదుర్కొని చావో రేవో తేల్చుకుందాం అన్న దాంట్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం ఆయన ఎంచుకున్న సిద్ధాంతానికి మీరు నేను ఎందుకండి ప్రజలు కన్విన్స్ అయ్యారండి. మీరు ఇస్తున్న ఎలివేషన్ ఎట్లుందంటే యాత్ర 1-2లో మహీవి రాఘవ ఇచ్చిన దానికంటే, వ్యూహంలో రామ్ గోపాల్ వర్మ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ కనపడుతుంది. ఎవడానందం వాడిది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కథలు, హరికథలు, పురాణాలు ఇని చెవులంట రక్తం గారి నెక్కచ్చిగా నేను మీకు చాలాసార్లు చెప్పాను కూడా, మీకు తెలుసుకోవడం నేను చాలా గౌరవిస్తాను చంద్రబాబు నాయుడు. ప్రతిదీ ఓగదంపు ఉపన్యాసాలు, ఆచరణ సాధ్యం కానివి, కార్యరూపం దాల్చిన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసిన చంద్రబాబు నాయుడు గారు వెసెస్ నేను చాలా విశ్లేషణలో కూడా చెప్పాను, లాంగ్ ప్రాస్పెరిటీలో ఒక ఉద్యోగ ఉపాధి కల్పన అన్న దగ్గర ఒక సామర్థ్యాన్ని ఒక శ్రీకాకుళం దగ్గర ఒకటికి పెంపొందించగలిగితే కుటుంబ పరిరక్షణతో సమాజం విభిన్న పందాల్లో తెరలే ముందుకెళ్లే విధానానికి ఒక పందా అనుకుందాం. దాన్ని మొనాటమీని బ్రేక్ చేస్తూ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇక్కడ దెబ్బ తగలగానే టంగని పెయిన్ కిల్లర్ ఇస్తాడు. ఎందుకు? ఇమీడియట్గా పెయిన్ తగ్గడానికి. అంతేకాని నూనె మసాజ్ చేసి అలా మలం పట్టి కట్టి నొప్పి తగ్గుతుంది అని ఎపనైటిస్ చేసి బదులు టక్కని స్పాంటేనియస్ ఇంజెక్షన్తో ఒక రియాక్టివ్ మోడ్ క్రియేట్ చేసాడు అనుకోండి, ఆ దాంతో మనకు నొప్పిని పక్కన పెట్టి ఇప్పుడు ఇన్స్టెంట్గా నేను చేయవలసిన పని టక్ పని చేస్తాను. దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి ఈస్ డూయింగ్ నౌ. సో ఇప్పుడు అంటుంది ఏంటంటే ప్రజలకి ఎంతవరలో ఏం కావాలన్నదో తెలుసుకుని దాన్ని నాడి పట్టుకుని అరే రైతు రుణమాఫీ చేస్తే ఎలక్షన్కి మనం గెలుస్తాం అన్న కాన్సెప్ట్లో అతను లేడు. సో ఎలక్షన్లో గెలవడం కోసం కాదు, నీడ్ ఆఫ్ ద అవర్ కాదు సార్. నా 5 సంవత్సరాల ఇప్పుడు ఉదాహరణకి కృష్ణదేవరాయల యుగం అంటారు, అరే రాయలసీమ అంటారు రతనాల సీమ అని. రాజశేఖర రెడ్డి గారు అరే దేవుళ్ళటి మనిషి రా అనమాట. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ప్రభుత్వం ఇవ్వకపోనండి ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో నా కడుపు చూశాడు రా జగన్ అన్న మాట ఎవరికైనా రాకపోతే, అయితే పిల్లలు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక ఐబీ సిలబస్ కెన్ యూ ఇమాజిన్? మీరు నేను చదువుకున్న వాళ్ళం, మన ఇంగిత జ్ఞానానికి ఆలోచించండి. ఐబీ సిలబస్ ఆ పిల్లలు జస్ట్ డిగ్రీ చదువుతున్న పిల్లలు, బీకామ్లు బిఏలు, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఈ డిజిటల్ అకౌంట్తో ఎత్తుకెళ్ళిపోవడం కాదు డబ్బులు, వాళ్ళ స్టైఫండ్ సంపాదించుకునే స్థాయి సార్ బిఏ బీకామ్లో. కెన్ యూ ఇమాజిన్ ద టెక్నాలజీని అడాప్టబిలిటీ ఒకటి, ఎగ్జిక్యూషన్ అండి, ద మెయిన్ ఎగ్జిక్యూషన్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు. చిన్నప్పుడు బాత్రూములు లేక ఎక్కడెక్కడో గోళ్ళ దాకి అవతల పక్కల పోయి ఆకుమంత్రాలు వేసుకుని తిరిగిన మన బతుకులకి ఇవాళ బ్రహ్మాండంగా బాత్రూములు కట్టి వాళ్ళ స్కూల్లో ధైర్యంగా నేను బాత్రూమ్కి వెళ్తానని చెప్పే ఉదంతాలు ఉండేవి. ఇవన్నీ సో ఇలాంటివన్నీ కనబడుతున్నప్పుడు ఏంటి సభ తర్వాత కంక్లూడ్ చేద్దాం. సభ తర్వాత ఆ సభ విజువల్స్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంచనా ఏంటి? వాళ్ళు ఏమనుకుని ఉంటారు? ఇప్పుడు మనకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళకి తొలత నీళ్ళు పోయడానికి షర్మిలమ్మని ఎలా పంపించారు, మనకెవరు పంపించారు గుదిబండగలను ఎదుర్కోవాలి. ఎందుకంటే సార్ మీకు ఒకటి చెప్తున్నా, ద కనెక్ట్ బిట్వీన్ లీడర్ అండ్ ప్రజా సమూహాలు అంటారు. ఒక్కటి చెప్పండి ప్రసాద్ గారు, నాకు అర్థం కావట్లేదు. చాలా మందిని అడిగినా నాకు ప్రాపర్ ఆన్సర్ రాలా. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్స్లో వచ్చిన సందర్భంలో
ఆయన కోసం విపరీతంగా క్యాడర్ అరవడం, గొడవ, గందరగోళం చూస్తాం. బట్ వాళ్ళు ఎవరు కూడా ఆయన చెప్తున్న స్పీచ్ కంటే కూడా ఆయన చూడగానే మాట్లాడుతుంటారు, అరుస్తూ ఉంటారు, ఇది ఉంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి ర్యాంప్ వాక్ టైంలో నాన్ స్టాప్గా పబ్లిక్ ఒక హీరో వర్షిప్తో అరుస్తూ ఉన్నారు. అదేంటి ఫ్యాబ్రికేటెడా? అలా ఒక పొలిటికల్ లీడర్కి రావడాన్ని ఎలా చూడాలి? గుడ్ క్వశ్చన్. లాస్ట్ సభ 71 to 74% మధ్యలో ఈల్డ్ అయింది సార్. ఇది రెస్పాన్స్ ఫ్రమ్ ద క్రౌడ్. మీరు ఎందాక చెప్పారు చూడండి, పవన్ కళ్యాణ్ ఆ పిచ్చి కేకలు, ఎర్రి కేకలు వెసెస్ వాట్ జగన్మోహన్ రెడ్డి సెలబ్రిటీ సినిమా సెలబ్రిటీకి వచ్చే రెస్పాన్స్ వెసెస్ దిస్ జెంటిల్మెన్. అంటే మీరు పవన్ కళ్యాణ్ సభలు చూడండి, మీరు ఒక్కటే అలా కుమారస్వామిలో 30-40 వేస్తే కింగ్ మేకర్ని అయిపోతాం, కొత్త ప్రవచనాలు స్టార్ట్ అయ్యాయి. దానికి కూడా కెవ్వు కేకలు. నన్ను ఒక్కని గెలిపించిన వాటికన్నా కెవ్వు కేకలు ఉంటాయి. వెసెస్ ద రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అంటే నేను అనే వ్యక్తిని, మీరు అనే వ్యక్తులు నాకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగపరిచి. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి నాకు సైకిల్ కొనవా అని అడిగినప్పుడు సైకిల్ తెచ్చినప్పుడు ద కనెక్టివిటీ బిట్వీన్ ద సన్ అండ్ ఫాదర్ వెరీ ఎఫెక్టెడ్, వెరీ లవ్లీ. కెన్ యు ఇమాజిన్? హీరోలాగా చూస్తూ ఉంటారు కదా ఆ మూమెంట్లో. తండ్రి మీరు ఎవడు హరియాణ మా డాడీ మించిన వాళ్ళు. సే ఫర్ ఇన్స్టెంట్, నాకు ఇవాళ ఒక ఇంట్లో ఉండే డాడీ నాకు బిర్యానీ కావాలంటుంది, ఇంట్లో పప్పు ఇంకో కర్రీ ఏదో చేసిన భార్యని పక్కది నా కూతురు కోసం నేను బిర్యానీ తెప్పిస్తానంటాడు తండ్రి. ఆ పాప వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి? సో ఇట్లా ద మూమెంటరీ గెయిన్ కాదు అక్కడ తండ్రి, మూమెంటరీగా పిల్లల్ని సాటిస్ఫై చేయడానికి అతన్ని సమర్పించుకుంటున్న విధానానికి మీరు ఇందాక చెప్పాను చూడండి, అర్జునుడు నేనైతే కృష్ణ భగవానులు మీరు నాకు ఆ కురుక్షేత్రం అంటే ప్రజాస్వామ్యం అన్న దాన్ని గెలిపించడానికి మీరు నాకు ఎలా రెసిప్రొకేట్ చేశారు, నేను అనే వ్యక్తిని మీకు ఇచ్చిన సేవకి ఇజ్ ఇట్ ఓకే, కెన్ యూ కన్సిడర్ మీ ఫర్ ద నెక్స్ట్ టైం అన్న దీంట్లో ఉన్నాడు. ఎందుకు అంటే ఈ సంక్షేమం నేను చేసింది మీకు నచ్చింది అనుకున్నప్పుడు నాకు మీకు ఇవ్వబోయే నెక్స్ట్ 5 సంవత్సరాలకి ఇదే విధంగా చేయడానికి, ఇంతకన్నా ఎక్కువ చేయడానికి సిద్ధం అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ దమ్ము ధైర్యం ఎక్కడ కనబడుతుందా?